ఇప్పుడు నేను బయట పెడతాను ఈ వీడియో. నువ్వు గతంలో కడియం శ్రీ గారిని ఏమన్నావో, నువ్వు గతంలో వేముల వీరేశం ఏమన్నావో, దళిత నాయకులను ఎట్లా తిట్టినావో, దళిత నాయకులు అంటే నీకెంత చులకన భావం ఉంటుందో, నీ పెత్తందారి నయా జమీందార్ విధానంతో అణువులో నీ లోపల జీర్ణించుకుపోయిన దళిత వ్యతిరేక వైఖరితో నువ్వు మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు నేను చూపిస్తా. కడియం శ్రీ గారిని ఏమన్నావు గతంలో, వేముల వీరేశం ఏమన్నావు, ఒకసారి ఆ వీడియో ప్లే చేయి. ముఖ్యమంత్రి గారు గతంలో తిట్టినాయి. వేముల వీరేశాన్ని బట్టలు ఇప్పదీసి నడి బజార్లో కొడితే, వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు ఇప్పదీసి పెట్రోల్ వలిగిన దగ్గర కొడితే, నిజంగానే కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి, నిజ నిర్ధారణ కమిటీ ముందర విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది కడియం శ్రీహరి మీద, వేముల వీరేశం వాళ్ళ మీద రేవంత్ రెడ్డి వాడిన భాష. ఇదే కడియం శ్రీహరి గారిని కేసీఆర్ గారు ఎంపీ చేసిండు, నాతో పాటు ఫస్ట్ టర్మ్ 2014 వారు ఎంపీ వరంగల్ నుంచి. తర్వాత ఇదే కడియం శ్రీహరి గారిని కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి చేసిరు. ఇదే కడియం శ్రీహరి గారిని తర్వాత ఎమ్మెల్సీ చేసిరు. ఇదే కడియం శ్రీహరి గారిని తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య గారు ఉండగా కూడా వారిని కాదని వీరికి స్టేషన్ కన్పూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపించిండు. ఇదే కడియం శ్రీహరి గారి కూతురు కావ్యకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ గారు సిద్ధమైనారు. ఇది కడియం శ్రీహరిని మేము చూసుకున్న తీరు. ఇదే వేముల వీరేశం గారిని మొట్టమొదటిసారి చట్టసభకు పంపింది కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ గారికి, ఈ పార్టీకి వాళ్ళ మీద ఉన్నటువంటి నిబద్ధత, ప్రేమ.